పార్టీ పరంగా 42%. స్థానిక ఎన్నికల నిర్వహణపై ముందుకెళ్లాలని సర్కార్ సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది అని. కోర్టు తీర్పుల నేపథ్యంలో పునరాలోచనలో పడ్డదని, న్యాయ నిపుణులతో చర్చించి ముందడుగు, ఎన్నికలకు వెళ్లడానికే మెజారిటీ మంత్రుల ఓటు. 19వ తేదీన టీపీసీసీ పీఏసీ భేటీ, తుది నిర్ణయం. 23వ తేదీన మళ్లీ కేబినెట్ అధికారిక ప్రకటన. సుప్రీంకోర్టు ఆదేశాల వివరాలు అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఎవరంటున్నారు ఈ మాట? నిన్న పొంగులేటి కేబినెట్ సమావేశం వివరాలు చెబుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ఇప్పుడు నాకు అనిపిస్తున్నది ఏంటంటే, ఇవాళ 17వ తారీఖు మళ్ళీ ఇమీడియట్గా 23వ తారీఖు మళ్ళీ ఎందుకు క్యాబినెట్ పెట్టాలనుకుంటున్నారు ఇమీడియట్గా? అంటే ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అది ఇప్పుడున్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ మీదనే అయి ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత దాన్ని పరిశీలించి 23వ తేదీన ఎలక్షన్స్ పెట్టాలి, పార్టీ పరంగా రిజర్వేషన్స్ ఇవ్వాలి అన్న ఒక ఆలోచన ఆ క్యాబినెట్ సమావేశంలో చేసే అవకాశం ఉన్నట్టుగా కనబడుతున్నది. క్యాబినెట్కి పార్టీకి సంబంధం లేదు, బేసిక్గా అది కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం. కాకపోతే వీళ్ళు ఎన్నికలు పెట్టాలి పాత రిజర్వేషన్లతోనే అనే ఒక నిర్ణయాన్ని ఆ క్యాబినెట్ సమావేశంలో తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ నిజంగానే ఇది జరుగుతుందా అన్న ఒక చర్చ చాలామంది లేవనెత్తినప్పుడు ఇప్పటికిప్పుడు ఇది జరిగే అవకాశం ఎట్లుంటుంది? ఎందుకంటే మీరు చూడండి, 6 వారాలకి హైకోర్టు వాయిదా వేసింది. ఒక వారం అయిపోయింది, ఇంకో 5 వారాలు ఉంది. అక్కడ ఆర్గ్యుమెంట్స్ జరగాలి. హైకోర్టు ఏదో ఒకటి చెప్తుంది, ఎవరో ఒకరికి వ్యతిరేక తీర్పు వస్తుంది, వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, సుప్రీంకోర్టు దగ్గర ఆర్గ్యుమెంట్ జరుగుతాయి, మళ్ళీ అక్కడ జడ్జిమెంట్ రావాలి. అల్టిమేట్గా ఇక సుప్రీంకోర్టు కూడా ఈ జీవో ద్వారా రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పినప్పుడు మాత్రమే ఈ పార్టీ పరంగా రిజర్వేషన్స్ గురించి ఆలోచించాలి. సో ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ లాగా కనబడుతున్నది. ఒకవేళ ఈ 42% రిజర్వేషన్ మేము పార్టీ పరంగా ఇస్తాం, ఇది అయితే లేదని కనుక కాంగ్రెస్ పార్టీ అంటే, మరి బీసీ సంఘాలు ఏం చేస్తాయి? ఇప్పటికే 18వ తేదీన తెలంగాణ బంద్ అంటున్నారు. ఈ 42% వచ్చేదాకా మేము కదిలేదే లేదు, ఊరుకునేదే లేదంటున్నారు. మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది? ఇది డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది కదా. మరి అంత సాహసం చేస్తారా వీళ్ళు? సో ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్. ఇక బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఒకసారి మీరు కమెంట్ పెట్టండి, 42% వచ్చేదాకా ఎలక్షన్లకు వెళ్లకుండా ఉండాలన్నా, లేకపోతే ఇమీడియట్గా పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే పార్టీ పరంగా రిజర్వేషన్స్ ఇస్తూ ముందుకెళ్లాలా? కమెంట్ సెక్షన్లో పెట్టండి. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనివార్యం కావడంతో పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు ఇస్తామని ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై రాబోయే 2 రోజులు న్యాయ నిపుణులతో చర్చించి వారి సూచనలు తీసుకోబోతున్నది. ఈ నెల 19వ తేదీన గాంధీ భవన్లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించి అందులో ఈ అంశంపై చర్చించి నిర్ణయం ప్రకటించబోతున్నది. ఈ మేరకు సచివాలయంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. పాత రిజర్వేషన్ల పద్ధతితోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జీవో 9 మీద స్టే విధించిన సందర్భంగా హైకోర్టు ఆ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు స్పష్టం చేసిన అంశం ఈ సందర్భంగా చర్చకొచ్చింది. సర్వోన్నత న్యాయస్థానాలు సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు 2 పాత రిజర్వేషన్తోనే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి అని సూచించిన నేపథ్యంలో ఆ ప్రకారమే ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరిగింది. స్థానిక ఎన్నికలు ఆలస్యం కావడం ద్వారా కేంద్రం నుంచి వచ్చే నిధులు పెండింగ్లో పడుతున్నాయి. స్థానిక పాలన కూడా కుంటుపడుతోంది. న్యాయ పోరాటంలో ఫలితం తేలడానికి మరింత సమయం పట్టేందుకు కూడా ఆస్కారం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ పరంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించి పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలి అన్న అభిప్రాయం వ్యక్తమైంది. మెజారిటీ మంత్రులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, కొద్ది మంది మాత్రం బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు సాధించిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలి అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేసును వాదించిన సీనియర్ న్యాయవాదులు ఇతర న్యాయ నిపుణులతో చర్చించి వారి సలహా మేరకు ముందుకెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆదివారం టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ నిర్వహించి అందులో తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. అనంతరం ఈ నెల 23వ తేదీని మరోసారి కేబినెట్ సమావేశం కాబోతున్నది. అందులో చర్చించి దీనిపైన అధికారిక నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఇప్పటి వరకు జరిగిన పార్టీ కమిటీ సమావేశాలన్నింటిలో పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక ఎన్నికలు త్వరితగతిన నిర్వహించాలని మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డ నేపథ్యంలో ఆదివారం జరగబోతున్న పీఏసీ భేటీలో నిర్ణయం లాంఛనమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ కోటా పైన సుప్రీం నుంచి వివరాలు అందిన తర్వాత నిర్ణయం.
బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిందని, అయితే దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసిందని, కానీ పూర్తి వివరాలు ప్రభుత్వానికి ఇంకా అందలేదని, అవన్నీ వచ్చిన తర్వాత మాట్లాడతామని అంటున్నారు. ఇది అల్టిమేట్గా 23వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్, అంటే ఒక బిగ్ డెవలప్మెంట్ కింద చెప్పొచ్చు ఒకవేళ కనుక ఇదే చర్చ జరిగితే. మరి దీని మీద బీసీ సంఘాలు ఏ రకంగా రియాక్ట్ అవుతాయి? ఎందుకంటే ఇప్పటికే రేపు బంద్ ఉన్నది, తెలంగాణ బంద్. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. పాత రిజర్వేషన్సా, లేదు 42% వచ్చేదా కాగాలనా? పాత రిజర్వేషన్లతోనే ఎలక్షన్లకు వెళ్ళాలన్నట రెడ్డి గారు చెప్తున్నారు. అసలు వీళ్ళు ఎవరి మీద బంద్ ప్రకటించారన్నా, కాంగ్రెస్ మీదనా, బీజేపీ మీదనా, రెడ్డిస్ మీదనా? రిజర్వేషన్ల కోసం బంద్ పాటించారంటున్నారు. ఇమీడియట్లీ గో ఫర్ ఓల్డ్ రిజర్వేషన్ ఫర్ ఆఫ్ లోకల్ బాడీ ఎలక్షన్ రావన్. రిజర్వేషన్లు ఎలాగో రావు, ఎవరికి చిత్తశుద్ధి లేదు కాబట్టి పాత పద్ధతిలోనే ఎన్నికలకు పోవాలి. పార్టీ పరంగా ఇవ్వడం అసాధ్యం, ఎందుకంటే రెడ్లు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుస్తారు. అది బీసీలకు దెబ్బ. వాస్తవం ఇది. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన దగ్గర బీజేపీ ఇయ్యదు, బీజేపీ ఇచ్చిన దగ్గర బీఆర్ఎస్ ఇయ్యదు. మళ్ళీ మీకు గ్రౌండ్కి వెళ్తే మీరు అంత ఒకటే కదా, గ్రామాల్లో మీరు అంత ఒకటే కదా. మళ్ళా మీకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మీ వర్గానికి సంబంధించిన వారిని గెలిపించుకుంటారు. సింపుల్. దానివల్ల ఇక్కడ సమస్య ఇంకోటి వస్తుంది, బీసీలు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉన్నది. ఎవరెంతో వారికంత రిజర్వేషన్ ఇవ్వాలి. స్కాలర్షిప్స్ గురించి మాట్లాడండి, తప్పకుండా మాట్లాడతాం. పాత రిజర్వేషన్లు కనుక ఇస్తే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందట. యాదగిరి చెప్తున్నాడు. 42% ఇప్పుడు రాదు రఘు అన్న, పాత రిజర్వేషన్లతోటే వెళ్ళాలి, అవసరమైన చోట బీసీలు ఎక్కువగా పోటీ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏమనుకోవాలంటే పార్టీలన్నీ కలిసి కూర్చొని అందరం ఒకవేళ కనుక రిజర్వేషన్స్ సాధ్యం కాదనుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ప్రభుత్వం కానీ పార్టీలన్నీ కలిసి జేఏసీ ఆధ్వర్యంలో, బీసీ జేఏసీల బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇగో ఇది లైను 42% మనం కోర్టులు తేలుస్తలేవు కాబట్టి మనమే డిసైడ్ చేసుకుందామని బీసీ సంఘాలు సూచించినట్టుగా ఆ 42% సీట్లలో పార్టీలన్నీ ఒక్కరికే టికెట్స్ ఇవ్వాలి, రిజర్వేషన్స్ అమలు చేయాలి. ఇది అమలైతే ఇక మనకి ఏ చట్టం అక్కర్లే, ఇంకోటి అక్కర్లే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రిజర్వేషన్లు, ఈ కథా వ్యవహారము, పోటీ చేయడానికి రెడీ అవ్వండి, అందరూ పోటీ చేయడానికి రెడీ అయిపోండి. 42% కాదు, మిగిలిన జనరల్ స్థానాల్లో కూడా పెద్ద ఎత్తున బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు పోటీ చేయడానికి రెడీ అవ్వండి. ఇప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు లేరా? సరే, ఏదేమైనా ఇవాళ రేపు పైసలు పెట్టండి, ఎలక్షన్ జరుగుతలేవు. అయినా మనం చెప్తూనే ఉండాలి, పైసలు తీసుకొని ఓటు వేయొద్దు అనేది, పైసలు ఇవ్వద్దని. అయినా సరే ఎంతో కొంత ఖర్చు అవుతుంది కదా, ఆ ఖర్చును భరించే ఎంతో కొంత ఆర్థికంగా బలంగా ఉన్న లీడర్లు, మంచి వాళ్ళు ఉన్నారు కదా ఈ వర్గాల్లో. చలో పోటీ చేయండి. 42% ఎందుకు, ఇంకా ఎక్కువ రిజర్వేషన్ పొందడానికి, అంటే ఎక్కువ పోటీ చేసి గెలవడానికి అవకాశం ఉంది కదా. ఆ అవకాశాన్ని ఎందుకు మనం వదులుకుంటున్నాం? సో ఎక్కువ మంది పోటీలో నిలబడ్డప్పుడు ఖచ్చితంగా 42% ఏంది, అందరూ కలిపితే 90% రిజర్వేషన్ అమలు అవుతుంది. అందుకే ఫైనాన్షియల్గా ఎంతో కొంత బలంగా ఉండి నార్మల్గా ఖర్చులు భరించేటువంటి ఎవరైతే లీడర్లు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్నారో పోటీకి సిద్ధం కండి. బీసీలే కాదు, ఎస్సీలు, ఎస్టీలు కూడా జనరల్ స్థానాల్లో పోటీ చేయడానికి రెడీ అవ్వండి. అప్పుడు మాత్రమే ఒక చైతన్యం ప్రజల్లో కూడా వస్తుంది. రాబోయే చట్టసభల్లో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు మన వర్గాలు ఉండకూడదన్న ఒక ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏదేమైనా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మాత్రం ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ బలహీన వర్గాలకు చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్. రాబోయే 5 సంవత్సరాలు ఆ గ్రామాన్ని, ఆ మండలాన్ని పరిపాలించేది ఈ నాయకులే. కాబట్టి ఎవరెంత జనాభా ఉన్నలో వాళ్ళంత వాటా ఉండాలి. మెజారిటీ పీపుల్ అక్కడ గ్రామాన్ని పరిపాలించాలి. సో ఈ అవకాశాన్ని ఈసారి సద్వినియోగం చేసుకోండి, వదలకండి అసలు. ఏది ఏమైనా బీసీ రిజర్వేషన్లు కావాల్సిందే, పట్టిన పట్టు విడవద్దు. బీసీ ప్రభుత్వం రావాలి, అప్పుడు నాకు ఏంటో రఘు అన్న, మీరు చాలా డబుల్ స్టాండర్డ్ అన్న. 2 years బ్యాక్ కేసీఆర్ని ఓడించాలి అని కాంగ్రెస్కి చాలా సపోర్ట్ చేశారు. మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేయలే. ఆనాడు ప్రభుత్వం మీద పోరాడిన కారణంగా కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా మారొచ్చు. ఒకవేళ బీజేపీ ఆ స్థాయిలో ఉంటే బీజేపీకి అడ్వాంటేజ్గా మారి ఉండొచ్చు. సింపుల్. అది వాళ్ళు ఉపయోగించుకున్నారు అంతే.
మేము ముందు నుంచి చెప్తున్నాం, ఇదేదో కాంగ్రెస్ బలం మీదనో ఇంకోటి మీదనో గెలవలే. కేసీఆర్ ఫ్యామిలీ చేసిన పొరపాట్ల వల్ల కాంగ్రెస్కి అధికారం వచ్చింది. మేమేదో కాంగ్రెస్ కోటేయండి, బీజేపీ కోటేయండి అని ఎవరు చెప్పలేదు ఇక్కడ. ఇప్పుడు చూసారా స్ట్రీట్ ఫైట్స్, మినిస్టర్ అండ్ సీఎం ఇన్వాల్వ్డ్ ఫైట్స్ సో షేమ్ అట. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం, మేమన్నా తగ్గినమా? మేమేం తగ్గలేదు కదా. అదే ప్రజల కోసం, అదే ప్రజల పక్షాన ఇష్యూస్ మీద కొట్లాడుతూనే ఉన్నాం కదా. మీరు చెప్తున్న ఈ స్ట్రీట్ ఫైట్ల మీద కూడా నా వీడియోలో ఒకసారి చెక్ చేయండి, కావాల్సిన వీడియోలు ఉన్నాయి దాని మీద. పాత పద్ధతిలో అయినా ఎలక్షన్లు పెట్టండి అన్న గ్రామాలు కుంటుపడుతున్నాయి. అట్లీస్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో అయినా రిజర్వేషన్స్ కోసం పోరాటం చేయండి. అట్లీస్ట్ కాదు బ్రదర్, కావాల్సింది కూడా విద్యా ఉద్యోగాల రిజర్వేషన్స్ కావాలా, అది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ కాదు, అది మనం పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. త్వరలోనే ఎన్నికలు పెట్టి ఈ డ్రామా బంద్ చేయాలన్నట. బీజేపీ కుళ్ళు రాజకీయాలు చేస్తున్నదట. అంతా ఒకటే. వాడికంటే వీడు చాలా బెటర్ అన్నా ఎవరు ఏమన్నా. చలో, పార్టీ పరంగా ఎన్నికలు పెట్టాలి. బీసీ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నారు. అందరూ శాకాహారులే, రొయ్యల మూట మాయమైందట. ఒక్కసారి కృష్ణయ్య గారికి కాల్ చేద్దాం, ఆర్ కృష్ణయ్య గారికి. మరి ఇది మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. ఆప్కే ద్వారా జాజులకు చేద్దాం, జాజుల. ఎందుకంటే ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ పార్టీ పరంగా అంటున్నారు కదా, మరి వీళ్ళ రియాక్షన్ ఏందన్నది ఒకసారి ఆలోచిద్దాం. అన్న బెల్లంకొండని బాలకృష్ణ ఉట్టిగానే కాల్చలేదట. ఇక పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఉంటాడు ఇట్లనే అని అంటున్నాడు. మొన్న మనోడు ఫామ్ హౌస్ కట్టిండు షెర్ల, బెల్లంకొండ సురేష్. ఎవరు ఫోన్లు ఎత్తలేరు కదా వీళ్ళు ఈ టైంకి. యా, చలో మాట్లాడదాం. మరి చూడాలి ఇది ఎక్కడికి దారి తీస్తుంది ఏంటి అన్నది. మొత్తానికి పార్టీ పరంగా రిజర్వేషన్స్ ఇవ్వడానికి వాళ్ళు రెడీ అవుతున్నారట. ఈ 23rd మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ అంటే నాకు కూడా డౌట్ వస్తున్నది. మరి ఆ దిశగా ముందుకెళ్తారేమో అని అనిపిస్తున్నది. సో చూడాలి ఏం జరుగుతుంది. చాలామందికి డౌట్ అనిపించవచ్చు, మరి 42% వచ్చేదాకా ఆగాలి అని అనిపించుండొచ్చు. వచ్చేదాకా ఆగాలి, ఖచ్చితంగా అమలు కావాలి. కానీ అది అమలు అవుతుందా అని అంటే ఇప్పట్లో అదైతే అమలు కాదు. ఎందుకంటే ఆ జీవో అనేది చెత్తబుట్టనే, ఆ జీవో వల్ల పనికిరాదు. నెక్స్ట్ ఏం జరగాల, 9th షెడ్యూల్లో పెట్టాలి. మరి ఇప్పుడు అది భయంకరమైన బలమైన పోరాటం తీసుకెళ్ళాలి. అది ఎప్పుడో చేసి ఉంటే ఈ పాటికి ఒక స్టేజ్లో ఉండేది. మార్చిలో పెట్టి వీళ్ళు బిల్లు మార్చిలో పెడితే గవర్నర్ రాష్ట్రపతి పంపాడు, ఆగిపోయి ఉన్నది. దాదాపు 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి ఈనాటి వరకు బలమైన ఫైట్ చేసి ఉంటే ఒక స్టేజ్కైనా వచ్చి ఉండేది. ఇది అవుతుందా కాదా అనేది ఒకటి ఉంటుండే. కానీ దాన్ని పక్కన పెట్టేసినారు చాలా తెలివిగా. అయితే ఇక్కడ ఇంకొక విషయము చాలామంది ఎదురు చూస్తున్నది.